నమస్కారం అండి. దిస్ ఇస్ #. లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు. అలాగే బ్రివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇది చేసింది ఈడీ అరెస్ట్. 14 రోజులు రిమాండ్ విధించారు. చెంచల్గూడ జైల్లో వీళ్ళు ప్రస్తుతం ఉంచారు. ఇంకా వెనికిడి వార్తల ప్రకారం ఏంటంటే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా తిహార్ జైలుకి తరలించి చేస్తారు అన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే సిట్ విచారించిన లిక్కర్ కుంభకోణంలో A1గా రాజ్ కేసిరెడ్డి ఉండేవాడు. తర్వాత A4గా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఆ బ్యాచ్ అంతా దిగేది మనకి, ధనుంజయ రెడ్డి. సో ఆ బ్యాచ్ని పక్కన పెడితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అయ్యారో, హెవీ మనీ లాండరింగ్ జరిగిందని ప్రూవ్ అయిన తర్వాత సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ని వెరిఫై చేసిన తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ తనకు తానుగా ఎప్పుడూ ఎంటర్ అవ్వదు. సో ఈడీ ఎంటర్ అయిన తర్వాత కథ మొత్తం మారింది. నిన్న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అవుతున్నాడు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు జరిగినాయి. అలాగే రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగినాయి. వాసుదేవరెడ్డి జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి తనకేం పట్టినట్టు ప్రెస్ మీట్లో ప్రశాంతంగా ఒక అపరిచితుల్లా కూర్చుని ప్రెస్ మీట్ ఇచ్చాడు. నేను ఒక బొద్దింకని అని చెప్పి తనకు తాను పులివెందుల పుల్లించి బొద్దింకకి పడిపోయాడు. సో ఇలాంటి తరుణంలో ఎక్కడ కూడా అంటే మనిషి అనేవాడు ఎక్కడైనా కూడా కొంచెం అలజడికి గురవుతాడు. అలాంటి అలజడికి కూడా గురవకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ ఇచ్చి వెళ్ళిపోవడం ప్రతి ఒక్కరికి షాక్కి గురి చేసింది. ఏంటి ఇలా ఉన్నాడు అంటే కొంచెం కూడా ఇంత కూల్నెస్ ఎవరికి రాదే అన్న ఒక విషయం మీద ప్రతి ఒక్కళ్ళు డిస్కషన్స్, డిబేట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఒక నిమిషం ఆ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడదాం. అసలు జరిగింది ఏంటంటే లాజిస్టిక్స్ కేసులో ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. మరో సంచలనమైన పేరు రావచ్చు మనకి, అదే మన అంబటి రాంబాబు. అంబటి రాంబాబు కూడా లిక్కర్ లాజిస్టిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎంతో కొంత నాకాడు అని చెప్పిన వివరాలు బయటకు వస్తున్నాయి. సో ఒకవేళ అతను కూడా పిలిస్తే బాబు కూడా వెళ్తాడు వీళ్ళతో పాటు. సో విచిత్రం ఏంటంటే ఈడీ నమోదు చేసిన లిస్ట్లో A3గా రాజ్ కేసిరెడ్డిని పెట్టారు. హూ ఈజ్ A1 అండ్ A2? ఇది ఎక్కడ పెద్ద ప్రశ్న. A2గా ఒక మహిళ ఉండవచ్చు అని చెప్పిన ఊహాగానాలు విపరీతంగా చర్చలోకి జరుగుతున్నాయి. ఇప్పుడు A1 అంతిమ లబ్ధాడు అందరికీ తెలిసిన విషయమే, కానీ A2 మహిళ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణంలో మనం చూసుకుంటే కేసుకి ₹10 ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటే దానిపైన ₹20, ₹25 వేసి ₹35 దాకా వసూలు చేశారు. దానిపైన ఇప్పుడు మళ్ళీ రాజ్ కేసిరెడ్డి వాళ్ళ బామ్మర్దికి ఒక కంపెనీ ఉంది, దానిపైన ఇంకొక ₹5 అదనంగా వేసుకుని జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అన్న విషయం పైనే డిపో నుంచి సేల్ పాయింట్కి వెళ్ళటానికి వీళ్ళు కేసు మీద ₹40 వసూలు చేశారు, ఒక కేసు మీద. ఆ లెక్కన ఎన్ని లక్షల కేసులు వెళ్తాయి? అది ఎవరైనా ఆలోచించారా? అది ఒక పెద్ద కుంభకోణం. ఈరోజు ఆ కుంభకోణమే 500 కోట్ల దాకా దేకిందంటున్నారు జస్ట్ లాజిస్టిక్స్లో. ఇది కాకుండా ముడుపుల యుద్ధం జస్ట్ కిక్ బ్యాక్స్లో, అంటే డిస్టరీస్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకుంటే వాళ్ళు ముడుపులు ఇవ్వాలి కాబట్టి ఆ కిక్ బ్యాక్స్ 3500 కోట్ల దాకా చేరిందంటున్నారు. ఇది కాకుండా రాజ్ కేసిరెడ్డి 2200 కోట్లు స్వాహా చేశాడు. విపరీతంగా డబ్బులు దంచుకున్న లిక్కర్ కుంభకోణం. అంతిమంగా వెళ్ళి మనం చూసుకుంటే ఫేక్ లేబులింగ్స్ అవనండి, షేర్ స్పిరిట్ పోస్ట్ కంపైలేషన్స్ అవనండి, అక్కడ కుంభకోణంలోకి వెళ్తే మాత్రం 1,00,000 కోట్లు దాటుతుందన్న ఊహాగానాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈడీ చాలా క్లియర్గా ముందు కేసిరెడ్డిని తీసుకెళ్ళిపోయి రిమైండ్లో వేశారు, వాసుదేవరెడ్డిని వేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ దోచుకున్న డబ్బు అంతటిని బంగార రూపేణ కొనుక్కుని వోచర్లు కూడా బయటపడి ఈ విషయం మర్చిపోయారా? సో ఈ వోచర్లు బంగారం అంతా ఒక మహిళ చేతికి వెళ్ళింది, ఆ మహిళే చక్రం తిప్పింది మొత్తం అన్న న్యూస్ బయటకు వస్తుంది. సో ఎవరా మహిళ? అంతిమ లబ్ధిదారుడికి A3కి మధ్యలో అయిన మహిళ ఆవిడే కనుక అరెస్ట్ అయితే చాలామంది పరువులు రోడ్డు మీదకి వస్తాయి. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. మేబీ కొంతమందికి పొలిటికల్ ఫ్యూచరే ఖతమవుతుంది, కానీ ఇప్పటిదాకా మన పొలిటికల్ హిస్టరీలో మనం ఎక్కడా కూడా ఒక పొలిటికల్ సామ్రాజ్యంతో పాటు ఎట్ ద సేమ్ టైం మొత్తం పరువు ప్రతిష్ట దిగజార్చిపోయి రోడ్డు మీద పడే స్థితి ఒక్క పేరుతో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్లో సంచలనం. ఆ పేరు నాకు తెలుసు, కానీ చెప్పడం భావ్యం కాదు ఇప్పుడు, బికాజ్ ఇంకా ఈడీ సోదాలు అలాగే ఉన్నాయి. రూమర్స్ ప్రకారం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే రూమర్సే, నాకు తెలిసిన వార్త కాదు ఇది, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఏంటంటే 2 టన్నుల బంగారం కొన్నారు. వినటానికి చాలా హిస్టరీగా ఉంది కదా. 2 టన్నుల బంగారం, డబ్బుల్ని మార్చడానికి బంగారాన్ని కొనేసి బంగారం తీసుకోవడం కూడా వీలు లేకుండా వోచర్లు పెట్టుకుని తర్వాత తీసుకుంటా ఉన్న వోచర్స్ కూడా చాలా జ్యువెలరీ షాప్స్ బయటపడినాయి. ఇది కాకుండా దుబాయ్లో పెట్టుబడులు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణంలో నక్షల్గా మారిన ఇన్ఫర్మేషన్. సో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తున్నాయి. అంతిమ లబ్ధాడు దాకా ఇతను చేర్పిస్తాడేమో అని ప్రతి ఒక్కరు వేచి ఉంటున్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో నాకు కూడా ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఎవరా మహిళ. ఆ మహిళ పేరు మీకు తెలుసుంటే
ఎవరైతే అంతిమ లబ్ధానికి సపోర్ట్ చేసిన మహిళ ఎవరో మీకు ఐడియా ఉంటే, బంగారం మొత్తం స్కీమాటిక్గా దోచిన మహిళ ఎవరో మీకు తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్స్లో మీ ఒపీనియన్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.